పావన యేసుని వాగ్దానమునా, పావన యేసుని వాగ్దానమునా, ఫలమును పొందా వేగమే రండి, ఫలమును పొందా వేగమే రండి. పూజలు చేయా దేవుని జనమా, పూమాలతో పరుగున రండి. రక్షణమూర్తి సిలువ బలియను యాగమునా, సిలువ బలియను యాగమునా, పండించును నవ జీవము, పండించును నవ జీవము. పూజలు సేయ దేవుని జనమా, పూమాలతో పరుగున రండి. పూజలు సేయ దేవుని జనమా, పూమాలతో పరుగున రండి. దయచేసి అందరూ కూర్చోండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు దివ్య బలి పూజ తోడేటి వెంకయ్య, వెంకటమ్మ, వెంకట నరసమ్మ తలంపు ప్రకారము, బట్టు మేరీ తలంపు ప్రకారము, కె గోపి, మంగమ్మ, గౌతమ, యశోద్ తలంపు ప్రకారం, మేక శ్రీనివాసరెడ్డి, ఆదిలక్ష్మి తలంపు ప్రకారము, సిస్టర్ స్లీవా తలంపు ప్రకారము, సిస్టర్ స్లీవా తలంపు ప్రకారము, సిస్టర్ స్లీవా తలంపు ప్రకారం, ఆదురు కిషోర్ రెడ్డి శ్రవంత్ తలంపు ప్రకారం, కందుకూరి జపమాల లోకేష్ తలంపు ప్రకారము, ఆదురి బాలకిషోర్ రెడ్డి శ్రవంతి తలంపు ప్రకారము, ఆదురి బాలకిషోర్ రెడ్డి శ్రవంతి తలంపు ప్రకారం, తుమ్మ బాలరెడ్డి తలంపు ప్రకారము, ఆదురి మర్రెడ్డి ఫాతిమా తలంపు ప్రకారము, గాదె విక్టర్ రెడ్డి సునీత తలంపు ప్రకారము, సింగారెడ్డి మరెడ్డి సుందరమ్మ తలంపు ప్రకారము, కొమ్మారెడ్డి లోకేష్ రెడ్డి అర్పిత తలంపు, అభిషేక్ రెడ్డి అర్పిత తలంపు ప్రకారము, రాజవరపు బాలస్వామి మేరీ తలంపు ప్రకారము, మల్లికంటి మరియమ్మ పద్మ తలంపు ప్రకారం, మరెడ్డి మరియమ్మ తలంపు ప్రకారము, కొమ్ము బిందు తలంపు ప్రకారము, కొమ్ము జాకోబు తలంపు ప్రకారము, కూరగంటి లుద్దుమేరి శ్రావంత్ కుమార్ తలంపు ప్రకారం, బొమ్మారెడ్డి వేణుగోపాల్ రెడ్డి తలంపు ప్రకారం, జడ్డు దేవదత్తం రెడ్డి రాణి తలంపు ప్రకారము, గో బాలశ్వరెడ్డి అన్నమేరి తలంపు ప్రకారము, గో మరియమ్మ తలంపు ప్రకారం, అంకాల ఉపేందర్ పవిత్ర తలంపు ప్రకారము, ఒక వ్యక్తి తలంపు ప్రకారము, కొంగల వెంకటేశ్వర్లు శైలజ నిఖిలేష్ తలంపు ప్రకారం, తుమ్మ శివరెడ్డి విమలమ్మ తలంపు ప్రకారము, తుమ్మ రోజ్మేరీ తలంపు ప్రకారము, పొదిలి తెరేజా తలంపు ప్రకారము, పొదిలి తెరేజా తలంపు ప్రకారము, కొత్త లక్ష్మి తలంపు ప్రకారము, శీలం యేసురత్నము ఎలిజబెత్ పూర్ణమ్మ తలంపు ప్రకారము, శివనేని యలమంద ఆత్మ కొరకు, దేరంగుల బెలేనమ్మ తలంపు ప్రకారము, జోజప్ప పుష్పమేరి తలంపు ప్రకారము, బండారు శౌరి ప్రకాశమ్మ తలంపు ప్రకారము, ఉపతల వెంకటరాజు విజయగీత తలంపు ప్రకారము, కుక్కమూడి ఇన్నయ్య శాంత తలంపు ప్రకారము, ముల్లగిరి ఫాతిమా రవీంద్ర సుజాత తలంపు ప్రకారము, పూతం పుల్లయ్య నిర్మల స్వప్న తలంపు ప్రకారము, కందుల దేవ సహాయము వసంత కోటేష్ తలంపు ప్రకారము, ఎర్రంరెడ్డి ప్రకాశమ్మ తలంపు ప్రకారము, గుండుపల్లి వెంకటేశ్వర్లు పద్మావతి తలంపు ప్రకారము, మామిడి కుమారు సునీతల తలంపు ప్రకారము, కోడిరెక్క మట్టయ్య స్వరూపరాణి తలంపు ప్రకారము,
గుంజా నరేష్ జ్యోతి తలాంపు ప్రకారము, గుంజా బాలస్వామి సుజానమ్మ తలాంపు ప్రకారము, అంజలిపురం విచారణ పట్టేటి సంతోషమ్మ తలాంపు ప్రకారము, పట్టేటి రవిబాబు విజయ తలాంపు ప్రకారము, బానోతు సర్దారు మరియమ్మ తలాంపు ప్రకారము, వేముల జయప్ప తలాంపు ప్రకారము, బత్తుల రాయప్ప తలాంపు ప్రకారము, గోగుల జయనాగులు తలాంపు ప్రకారము, వేముల వీరమ్మ తలాంపు ప్రకారము, పట్టేటి మరియన్న కాంతమ్మ తలాంపు ప్రకారము, చెరుకూరి మరియమ్మ తలాంపు ప్రకారము, నరాల ప్రకాష్ రెడ్డి త్రివేణి తలాంపు ప్రకారము, గుత్తికొండ సుగుణమ్మ విజయ్ కుమార్ తలాంపు ప్రకారము, సెయింట్ మేరీస్ చర్చ్ తలాంపు ప్రకారము, ఉపతల వెలంగన్ రాజు లలిత తలాంపు ప్రకారము, పతిపాటి లుద్దు సరిత తలాంపు ప్రకారము, మంజుల ఇన్నయ్య పద్మ తలాంపు ప్రకారము, మిర్యాలగూడ విచారణ ప్రజల తలాంపు ప్రకారము, పులుసు అంతోనమ్మ తలాంపు ప్రకారము, కాకుమాను బాలశౌరి అన్నమేరి తలాంపు ప్రకారం, కాకుమాను జోసఫ్ తలాంపు ప్రకారము, అమరోజు జోజి మరియమ్మ తలాంపు ప్రకారం, చుక్క అని విన్సి తలాంపు ప్రకారము, శిరీష మరియన్న రోజమ్మ లుద్దమ్మ తలాంపు ప్రకారము, రాయరాల జోజి దేవమణి తలాంపు ప్రకారము, గోపు శ్రీవారెడ్డి పౌలినమ్మ ఆత్మల నిమిత్తము, కుమారెడ్డి జోజిరెడ్డి సిస్టర్ శ్రీవా చిన్నమ్మ, ఈదర రోహిత్ రెడ్డి ఆత్మల నిమిత్తము, బోయపాటి మరెడ్డి చిన్నమ్మ, రాయ బెన్నారెడ్డి ఆత్మల నిమిత్తం. వీరి తలంపులు మన తలంపు నెరవేరాలని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థించదము. అందరు లేచిన పడండి. దివ్య బలి పూజలో అందరు భక్తియుతంగా పాల్గొనాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవా, నీ నామముతో నన్ను రక్షింపుము, నీ బలముతో నాకు న్యాయము జరిగింపుము. దేవా, నా మొర వినుము, నా పలుకు లాలింపుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభుని ఆత్మ మీతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియలగు సహోదరి సహోదరులారా, ఈరోజు మన మఠంపల్లి విచారణలో గుడి నిండుగా ఉండడం చూసి చాలా సంతోషిస్తూ ఉన్నాను. చాలామంది విశ్వాసులు భక్తులు మన ప్రజలు ఇక్కడికి చేరారు. మీ అందరినీ చూసి చాలా ఆనందిస్తూ ఉన్నాను. ఈ విధంగా మనం డీనరీ స్థాయిలో తపస్సు కాలంలో జూబిలీ వేడుకలుగా, జూబిలీ సందర్భంగా తపస్సు కాలంలో ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ, మరి ముఖ్యంగా శిలువ మార్గం చేస్తూ, ప్రదక్షిణలు చేస్తూ మరోసారి మన యొక్క విశ్వాసాన్ని పటిష్టం చేసుకోవడానికి, బలపరుచుకోవడానికి ఇచ్చినటువంటి సదావకాశం, మంచి అవకాశం. తపస్సు కాలం అంటేనే రక్షణ సమయం, అనుగ్రహ సమయం. ఈ రక్షణ సమయంలో, అనుగ్రహ సమయంలో ముఖ్యంగా ఈ జూబిలీ సందర్భంగా మనకి ఇవ్వబడినటువంటి అంశాన్ని ధ్యానించుకున్నాం. మన నిరీక్షణ మనల్ని మోసగించదు. ఎందుచేతనంటే మనం ఎవరి యందు నిరీక్షిస్తూ ఉన్నాం, దేని యందు నిరీక్షిస్తూ ఉన్నాం అని మన విశ్వాసంతో ఆలోచన చేస్తే, ప్రియులారా విశ్వాసులారా, మన స్వంత శక్తి మీద ఆధారపడి మనం బ్రతకడం లేదు. దేవాది దేవుడు సర్వ సృష్టికర్త అయినటువంటి ఆ దేవాది దేవుని ఎడల మనం ఆధారపడి బ్రతుకుతూ ఉన్నాం. ఆయన యందే మన నిరీక్షణ. మన నిరీక్షణ ఎప్పుడైతే ప్రభుని యందు ఉంటుందో అది మనల్ని మోసం చేయదు, మన జీవితాలని నాశనం చేయదు, రక్షిస్తుంది, సంరక్షిస్తుంది, దీవిస్తుంది, నడిపిస్తుంది. కాబట్టి ప్రియులారా విశ్వాసులారా, ఈ విధంగా మీరందరూ కూడా సమావేశమై ప్రార్థనలు చేయటం, ఒక సంఘ సభ్యులుగా
ఒక మేత్రాసనానికి చెందినటువంటి బిడ్డలుగా ఈ విధంగా సామూహికంగా సంఘ సభ్యులుగా కలిసి ప్రార్థన చేయటం చాలా సంతోషంగా ఉంది. ప్రార్థన చేసుకుందాం. ఈ తపస్సు కాలంలో మనం ప్రార్థన చేసుకుంటూ దేవుని యొక్క అనుగ్రహాల కోసం, మరి ముఖ్యంగా మన జీవితాలు ప్రభునియందు స్థిరపడడానికి, బలపడడానికి కావలసినటువంటి ఆత్మవరాలు, పవిత్ర ఆత్మభాగ్యాలు పుష్కలంగా దయచేయడానికి గాను ప్రభు ప్రార్థన చేసుకుందాం. తప్పకుండా ప్రభు మనల్ని క్షమిస్తాడు, మన్నిస్తాడు, మన జీవితాలను తన యొక్క ఆశీస్సులతో, అనుగ్రహాలతో నింపుతాడు. అది మన విశ్వాసం. ఆ విశ్వాసంలో మనం స్థిరపడాలి, బలపడాలి. మనలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తొలగించమని ప్రార్థన చేసుకుందాం. ఆయనకు విరుద్ధంగా కట్టుకున్నటువంటి పాపాలకు గాను ప్రాయశ్చిత్తపడి క్షమాపణ అడుగుదాం. ఈ పూజాబలి ముఖ్యంగా డీనరీ స్థాయిలో వచ్చినటువంటి ప్రతి విచారణ కుటుంబాల కోసం, సభ్యుల కోసం ఈ పూజాబలి సమర్పిస్తున్నాను. మరి మేత్రాసనం కోసం, మా గురువుల కోసం, మఠవాసుల కోసం, అందరి కోసం నేను ఈ పూజాబలి సమర్పిస్తున్నాను. దేవుడు అందరినీ కూడా పుష్కలంగా ఆస్వాదించి, దీవించి నడిపించాలని ప్రార్థన చేసుకుందాం. పూజ అర్పించే ముందు పాపాలు ఒప్పుకొని క్షమాపణ అడుగుదాం. నీ చేతిలో గొర్రె పిల్లనయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నీ స్వరముపై వేచి ఉన్నానయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నీ చేతిలో గొర్రె పిల్లనయ్యా.
ఆశలకు కృంగిపోతిని, పాపభారముతో కృంగిపోతిని. ఆముతో అందుడనైతినయా, ఆముతో అందుడనైతినయా. నీ కరుణా కాంతినై వేచి ఉంటినయ్యా, నీ కరుణా కాంతినై వేచి ఉంటినయ్యా. యేసయ్యా, 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 నీ చేతిలో గొర్రె పిల్లనయ్యా. యేసయ్యా, 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 నీ స్వరముకై వేచి ఉన్నానయ్యా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనంత జీవనకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రార్థించుదాము. దయగల తండ్రి, ప్రేమగల ప్రభా, మా జీవిత బాధలు స్వాభావిక బలహీనతలు నీకు తెలియను. కావున మా బలహీనతలను మించిన బలమును నీవు మాకు అనుగ్రహించి తోడ్పడుచున్నావు. నీ అనుగ్రహం వలన మా చిక్కిన ఈ తపకాలమును కృతజ్ఞతాపూర్వకంగా సద్వినియోగపరుచుకొని నూతన జీవమునకు పాత్రులు మగుదుపుగాక. నీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగములు జీవించు పాలించు మా నాథుడు మీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. అతనిని నీచమైన చావుకు గురి చేయుదుము. సలోమోను జ్ఞానగ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము మరియు 12వ వచనం నుండి 22వ వచనం వరకు. సలోమోను జ్ఞానగ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము మరియు 12వ వచనం నుండి 22వ వచనం వరకు. దృష్టులు మూర్ఖ బుద్ధితో ఇట్లు తలంచిరి, మన ఈ జీవితము స్వల్పకాలికమైనది, శోకమయమైనది. మరణము ఆసన్నమైనప్పుడు ఎవడునూ తప్పించుకోజాలడు. మృత్యులోకము నుండి తిరిగి వచ్చిన వాడెవడూ లేడు. నీతిమంతుడైన నరుని పీడను వదిలించుకొందము, ఉచ్చులు పన్ని అతనిని కూలద్రోయుదుము. అతనికి మన కార్యములు గిట్టుటలేదు. మనము ధర్మశాస్త్రమును పూర్వాచారములను పాటించుటలేదని అతడు మనను నిందించుచున్నాడు. తాను భగవంతుని అనుభవం తెచ్చుకునని, తాను దేవుని బిడ్డనని అతడు చెప్పుకొనుచున్నాడు. అతని పోకడలు మన భావములకు విరుద్ధముగా ఉన్నవి. కావున అతను ఎంతమాత్రమూ సహింపరాదు. అతడు ఇతరుల వంటి వాడు కాదు. వాని చేయిదములు చోద్యముగా ఉన్నవి. అతని దృష్టిలో మనము చలామణి కాని నాణ్యముల వంటి వారము. మన కార్యములు అశుద్ధము వలె నింద్యములైనవి. పుణ్యపురుషులు ఆనందముతో మరణింతురని అతని వాదము. దేవుడు తనకు తండ్రి అని అతడి గొప్పలు చెప్పుకొనుచున్నాడు. అతని పలుకులు యథార్థమేమో పరిశీలింతుము. అతని మరణమే తీరున ఉండుమో చూతుము. నీతిమంతుడు దేవుని కుమారుడెవడని దేవుడు అతని పక్షమున తీసుకొనడు. శత్రువుల బారి నుండి అతనిని కాపాడును. కనుక అతనిని క్రూరముగా అవమానించి హింసించి పరీక్షకు గురిచేయుదము. అతని శాంత భావమేపాటిదో సహన భావమేపాటిదో పరీక్షించుతము. అతనిని నీచమైన చావుకు గురిచేయుదము. దేవుడే తనను రక్షించునని అతను చెప్పుకొనుచున్నాడు కదా. దుష్టుల భావం ఇట్లుండును, కాని వారు పొరపాటు చేసిరి. వారు తమ దుష్టత్వములనే మూర్ఖులయ్యిరి.
కానీ వారికి దేవుని మర్మములు తెలియవు. పవిత్రము నిర్మలమునైన జీవితముకు బహుమతి కలదని వారికి తెలియదు. ఇది ప్రభువు వాక్కు. సరస్వతికి వందనములు. ప్రభువేగా నా మంచి కాపరి, నాకు కొదువ లేదుగా. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమా కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 7వ అధ్యాయం. దేవుని పవిత్ర వాక్యములు 1వ వచనం నుండి 2వ వచనం వరకు, 10వ వచనము మరియు 25 నుండి 30వ వచనం వరకు. ఆ కాలములోని యూదులు యేసును సంప ప్రయత్నించునందున ఆయన యూదలలోని సంచరింపగా గలియలోని పర్యటింపసాగెను. యూదుల పర్ణశాల పండుగకు దగ్గరు పడుటచే ఆయన సోదరులు పండుగకు వెళ్ళిన పిదప ఆయన కూడా బహిరంగముగా కాక రహస్యముగా అచటికి వెళ్ళెను. యెరూషలేములోని కొందరి ప్రజలు వారు చంప ప్రయత్నించుచున్నది ఈయనను కాదా, ఇదిగో ఈయన ఇక్కడ బహిరంగముగా
మాట్లాడుచున్నాడు. అయినను ఎవరును ఈయనను పల్లెత్తి మాట అనుటలేదు. ఆయన క్రీస్తువని అధికారులు కూడా నిజముగా ఎరిగిందురా. ఈయన ఎక్కడివాడు మనమెరుగుదము, కాని క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్క నుండి వచ్చును ఎవరికి తెలియదు అని వారు పలికిరి. అప్పుడు యేసు దేవాలయమున బోధించుచు, ఎలుగెత్తి మీరు నన్ను ఎరుగుదురా, నేను ఎక్కడి నుండి వచ్చితినో మీకు తెలియునా. నేను స్వయముగా రాలేదు, నన్ను పంపినవాడు సత్యస్వరూపుడు. ఆయనను మీరు ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఏలయనా నేను ఆయన నుద్ద నుండి వచ్చిన వాడను, ఆయన నన్ను పంపెను. వారు ఆయనను పట్టుకొని ప్రయత్నించిరి, కాని ఆయన గడియ ఇంకను రానందున ఎవడును ఆయన పైన చేయలేదు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి వందనం, క్రీస్తువా వందనం, క్రీస్తువా వందనం, క్రీస్తువా వందనం, క్రీస్తువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియలగు సహోదరి సహోదరులారా, గుడి శుభవార్త దేవాలయం ఇంత నిండుగా ఉండడం చూసి నేను చాలా సంతోషిస్తున్నా, చాలా ఆనందిస్తున్నా. మీరందరూ కూడా బాగుంటారా? మీరందరూ బాగుంటే గట్టిగా చప్పట్లు కొట్టండి. చెప్తుంటే అదే మేము కోరుకుంటున్నాం. మా కోరిక ఏంటంటే మీరు బాగుండాలి, మీరు క్రీస్తునందు స్థిరపడాలి, దానితో పాటు మేము కూడా బలపడాలి. ఆ విధంగా శ్రీ సభగా మేత్రాస్థానంగా మనందరం క్రీస్తు ప్రభువుతో ముందుకు సాగాలి అన్నదే మన ఆకాంక్ష కావాలి, మన అభిలాష కోరిక కావాలి. కాబట్టి ప్రియుల విశ్వాసులరా, ఈరోజు మనం ఈ తపస్సు కాలంలో జూబిలీ ఒక అంశాన్ని తీసుకొని వేడుకలుగా జరుపుకుంటున్నాం. అందుచేతనే ఈ యొక్క డీనరీ స్థాయిలో విచారణలన్నింటినీ కూడా ఏర్పాటు చేసి ఈ విధంగా సమావేశపరిచి
ఆరాధన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యాన్ని వింటూ మరి దేవుని యొక్క సన్నిధిలో సమయాన్ని గడుపుతున్నాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏం చెప్తున్నంటే ఆత్మ పరంగా, ఆధ్యాత్మిక పరంగా మనిషి బలపడకపోతే, స్థిరపడకపోతే ఆ మనిషి జీవన గమనం ఏ విధంగా సాగుతుందో ఎవరూ చెప్పలేరు, ఎవరూ చెప్పలేరు. ఎప్పుడైతే మనం ఆత్మపరంగా, ఆధ్యాత్మికంగా మన ప్రభుని యందు స్థిరపడి బలపడి జీవిస్తామో మన గమ్యం మనకు తెలుసు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంచేత గమ్యాన్ని, ఆ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని మన జీవితాలు దిగ్విజయంగా ప్రభుని యందు సాగింపు చేసుకోవడానికి మనం సాయశక్తిలా ప్రయత్నించాలి, ప్రయాసపడాలి. ప్రియులారా, విశ్వాసులారా, ఈ విధంగా ప్రభు మనలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. తన ఆహ్వానాన్ని మన్నించి మనం ఇక్కడికి వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ మరోసారి మన ఆత్మబంధాన్ని, ఆధ్యాత్మిక బంధాన్ని పటిష్టం చేసుకుంటూ ఉన్నాం. ఇది మంచి సమయం, ఆత్మీయ సమయం, ఆధ్యాత్మిక సమయం. ఈ విధంగా మనందరం మనకున్నటువంటి ఆత్మబంధంలో, ఆధ్యాత్మిక బంధంలో స్థిరపడాలి, బలపడాలి అన్నదే మన ప్రభుని యొక్క ఆకాంక్ష. అంచేతనే ప్రభువు కూడా మనల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాడు. ఏ విధంగా అంటే, భారము చేయాల్సి సొలసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది, నేను వినమ్రుడను హృదయశీలుడను, నా నుండి మీరు నేర్చుకోండి అంటున్నాడు. ఎంతటి చక్కటి ఆహ్వానమో ఒకసారి ఆలోచించేయండి. అంచేత మనందరం కూడా ప్రభువు నుండి ఇంకా ఎన్నో నేర్చుకోవాలి, ఎంతో నేర్చుకోవాలి. ఆ ప్రభువుతో మనకునేటువంటి బంధాన్ని మనం పటిష్టం చేసుకుంటూ, మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ, మన ఆత్మ జీవితాన్ని కాపాడుకుంటూ, మన ప్రేమ జీవితాన్ని దిగ్విజయంగా కడవరకు నడిపించుకోవడానికి ప్రయాసపడాలి, ప్రయత్నించాలి. ప్రియులారా, విశ్వాసులారా, కాబట్టి ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశాలన్నీ కూడా ధ్యానించుకుందాం. దేవుని వాక్కు ఎంత అవసరమో మనం నేర్చుకున్నాం. అదేవిధంగా దేవుని యొక్క వెలుగులో మన జీవితాలు నడిపింప చేసుకోవడానికి కూడా ప్రయాసపడాలి. అంధకారానికి, చీకటికి దూరంగా ఉంటూ ప్రభువే చెప్పినట్టుగా నేను లోకానికి వెలుగు, నా వెలుగులో మీరందరూ కూడా భాగస్థులు అవ్వాలి అన్నటువంటి ఆహ్వానాన్ని మనం స్వీకరించి ఆ వెలుగులో జీవించడానికి సాయశక్తిలా ప్రయత్నించాలి. అంతేకాకుండా మనకి ఇవ్వబడినటువంటి కృతజ్ఞతా బలి, ఈ కృతజ్ఞతా బలిలో మనం పాలు పంచుకొని అన్ని వేళలా కూడా ప్రభువుకి, దేవుడికి కృతజ్ఞతలు చెల్లించడంలో అలసిపోకూడదు, సొలసిపోకూడదు. ఏం చేతనంటే సాక్షాత్తు దేవుడే మన కోసం, మన రక్షణ కోసం, తన రక్షణ ప్రణాళిక మనకు ఇవ్వడం కోసం బలి అయ్యాడు, మరణించాడు. తన జీవితాన్నే మనకు పణంగా పెట్టాడు. అంచేతనే మన జీవితాంతం కూడా దేవుడికి ఎల్లవేళలా కూడా కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలి అన్నటువంటిది మనం పూజలో ఎక్కువగా నేర్చుకోవాలి. అంచేతనే కృతజ్ఞతాభావం అంటే దేవుడు చేసినట్టు గొప్ప మేలులు మర్చిపోకుండా అన్ని వేళలా కృతజ్ఞతలు చెల్లించటం అన్నటువంటిది. అంతేగాని కృతజ్ఞుడిగా బ్రతుకోడు. కృతజ్ఞుడు అంటే చేసిన మేలు మరిచినవాడు. కృతజ్ఞుడు అంటే చేసిన మేలు ఎప్పుడు కూడా స్మరిస్తూ దేవుడికి స్తుతులు స్తోత్రాలు అందించేటువంటి కృతజ్ఞతా భావం కలవాడు. ఆ విధంగా మన జీవితాలు దేవునియందు కృతజ్ఞతా భావాన్ని కలిగి ఆ ప్రభువు యొక్క హృదయం, ఆ ప్రభువు యొక్క మనస్సు, ఆ ప్రభువు యొక్క మనస్తత్వం, ఆ ప్రభుని యొక్క గుణగణాలు, ఆ ప్రభువులో ఉన్న లక్షణాలు మన జీవితాల్లో అన్వయించుకొని జీవించడానికి ప్రయాసపడాలి. ప్రియులారా, విశ్వాసులారా, ఆ క్రీస్తు మనస్తత్వమే, ఆ క్రీస్తు మనకిచ్చినటువంటి ఆ ప్రేమ తత్వమే మన జీవిత సారాంశం కావాలి, మన జీవితానికి బాట కావాలి. ఆ విధంగా మనందరం కలిసికట్టుగా, ఐక్యతగా, ఒక సంఘ సభ్యులుగా, ఒక తల్లి బిడ్డలుగా మన జీవితాలు సాగించడానికి సాయశక్తిలా ప్రయత్నించాలి, ప్రయాసపడాలి. ప్రియులారా, విశ్వాసులారా, ఈరోజు విన్నటువంటి ఈ పట్టణాల్లో ఉండే సారాంశం ఏంటంటే, మనం అంటూ ఉంటాం ఈ రోజుల్లో ఈ సమాజాన్ని చూస్తూ, ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చూస్తూ, ఈ కార్యక్రమాలన్నీ తిలకించి మనం ఏమంటామంటే, ఈ రోజుల్లో నీతిగా న్యాయంగా బ్రతికేవాడికి బ్రతుకు లేదు, జీవితం లేదు. ఈ దుష్టులు దుర్మార్గులు ఎక్కువైపోయారు.
పాపాత్ములు ఎక్కువైపోయారు. అలాగా రాత్రింబవళ్ళు ఎదురు చూస్తున్నారు. నీతిమంతుడిని ఏ విధంగా హతమార్చాలి, ఏ విధంగా చంపేయాలి, ఏ విధంగా వాడి జీవితాన్ని నాశనం చేయాలి, ఏ విధంగా వాడి పేరు ప్రతిష్టల్ని గంగపాలు చేయాలి అనే దుష్ట ఆలోచనలతో ఈ దుష్టులు పనిచేస్తూ ఉన్నారు. కానీ నీతిమంతుడు దేవుని యందు బ్రతుకుతాడు. నీతిమంతుడు దేవుడి ఆధారంగా జీవితాన్ని నడిపించుకుంటాడు. అంచేత ఈ నీతిమంతులు కూడా ఒక్కొక్కసారి అయ్యో దేవుడా, నేను నీకోసం బ్రతుకుతున్నానే, నీకోసం జీవిస్తున్నానే, నీకోసమే నా జీవితాన్ని వెచ్చిస్తున్నానే. ఈ దుష్టులు దుర్మార్గులు ఇటువంటి ఆలోచనలతో జీవితాన్ని దుర్లభం చేస్తూ ఈ నీతిమంతుల యొక్క జీవితాన్ని చాలా కష్టతరంగా నడిపిస్తున్నారే అన్నటువంటి ఆ బాధ నీతిమంతుల్లో ఉంటుంది. కానీ దేవుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు. ఎప్పుడు ఆయన కోసం, ఆయన నీతి కోసం, ఆయన రాజ్యం కోసం, ఆయన విలువల కోసం బ్రతికినటువంటి మనిషికి ఎప్పుడు దేవుడు దగ్గరగానే ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కానీ ఇక్కడ మనందరం అడగవలసిన ఒక ప్రశ్న ఏంటంటే, ఏ పాపం చేశాడని ప్రభువుని వాళ్ళు సిలువ వేశారు? ఏ పాపం చేశాడని సాక్షాత్తు దైవాంశ సంపూర్ణ ప్రభువునే నిందలు మోపారు, అవమానపరిచారు, ఉమ్మూశారు, ముండ్ల కిరీటం పెట్టారు, నానా ఇబ్బందులు పెట్టారు. సాక్షాత్తు దైవ కుమారుడికే అంత జరిగినప్పుడు ప్రభువుని నమ్ముకొని నీతిగా న్యాయంగా బతికిన మనకి కూడా ఇది జరుగుతుంది, జరగబోతుందేమో అన్నటువంటి ఆ యొక్క భావం మనలో కలగొచ్చు. అయినా కూడా ఆ ప్రభు మనల్ని కాపాడుతాడు అనేటువంటి భావంతో, ధైర్యంతో మనం ముందుకు సాగాలి ప్రియులారా, విశ్వాసులారా. కాబట్టి ప్రభు అంతటి వాడికే జరిగింది. నేను ఏ పాటి వాడిని అన్నట్టుగా మనం ప్రభువు మీద ఆధారపడి విశ్వాసంతో, ప్రేమతో మన జీవితాలు సాగిపో చేసుకోవడానికి శాయశక్తిలా ప్రయత్నించాలి, ప్రయాసపడాలి ప్రియులారా, విశ్వాసులారా. కాబట్టి మన విశ్వాసాన్ని మనం అవిశ్వాసంగా మార్చుకోకూడదు. ఇప్పుడున్నటువంటి ఆ పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి, మనుషుల్లో ఉన్నటువంటి ఆ దుష్ట గుణాలను బట్టి మన విశ్వాసాన్ని మనం పోగొట్టుకోకూడదు. మన ప్రేమ, మన సేవ, మన సంఘీభావం, మన ప్రేమతత్వం, క్రీస్తుతత్వం, ఆ క్రీస్తుతో మన బంధం దూరం చేసుకోకూడదు. అంచేతనే పౌలు మహర్షి అంటున్నాడు ఒక సందర్భంలో, ఎవరు నన్ను క్రీస్తు ప్రేమ నుంచి వేరు చేయగలరు? ఎవ్వరూ కూడా నన్ను క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయలేరు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అటువంటి ఆత్మీయ ఆధ్యాత్మిక బంధంలో మన జీవితాలు నిత్యము సాగిపోవాలని ఈరోజు మరలా మనం గుర్తు చేసుకొని ప్రభుని అంత స్థిరంగా, బలంగా మన జీవితాలు సాగిపో చేసుకోవడానికి సాయశక్తిలా ప్రయత్నించాలి ప్రియులారా, విశ్వాసులారా. అంచేతనే మనకి ఇవ్వబడినటువంటి ఈ రక్షణ సమయం, అనుగ్రహ సమయం, సముచిత సమయం, ఈ సమయంలో మన జీవితాలు మార్చుకొని లోటుపాట్లు ఏవైనా ఉన్నట్లయితే, పొరపాట్లు ఏవైనా ఉన్నట్లయితే, హృదయ పరివర్తన అవసరమైతే మలుచుకొని మనం టర్న్ తీసుకొని ప్రభువుతో ముడిపడి జీవించడానికి మనం ప్రయత్నించాలి, ప్రయాసపడాలి. చూడండి, రోడ్ల మీద ప్రయాణం చేసేటప్పుడు దారి తప్పిపోయాం అనుకోండి, దారి తప్పిపోతే ఏం చేస్తాం? మనం టర్న్ తీసుకుంటాం. రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు చాలాసార్లు మనం ఈ యొక్క సింబల్ చూస్తూ ఉంటాం. టర్న్ తీసుకొని తిరిగి సరి అయినటువంటి సక్ర మార్గంలో, కరెక్ట్ వేలో మనం పోతూ ఉంటాం. అదేవిధంగా మన జీవిత ప్రయాణంలో కూడా దేవునికి విరుద్ధంగా బ్రతికినట్లయితే, దుష్ట గుణాలతో, స్వార్థంతో, అసూయతో, రాగద్వేషాలతో, కులతత్వాలతో, మానవత్వం లేకుండా బ్రతికినట్లయితే టర్న్ తీసుకొని ప్రభుని యందు మన జీవితాలు ప్రేమతత్వంతో, మానవత్వంతో బలపరుచుకొని జీవించడానికి సాయశక్తిలా ప్రయత్నించాలి, ప్రయాసపడాలి ప్రియులారా, విశ్వాసులారా. ఒకటి మాత్రం మనం ఎప్పుడూ నేర్చుకోవాలి, ఈ మానవ జీవిత మనుగడలో ప్రభుని యొక్క భక్తులుగా, విశ్వాసులుగా, మరియ తల్లి భక్తులుగా మనందరూ నేర్చుకోవలసినటువంటి ఒక సుగుణం ఏమిటి అంటే మానవత్వం. మొట్టమొదటిగా మనం మనుషులం కాబట్టి ఈ మానవత్వంలో స్థిరపడి, బలపడి, దైవత్వంలో స్థిరపడడానికి ప్రయాసపడాలి. ఎవరైతే సంపూర్ణ మానవత్వాన్ని కలిగి ఉంటారో, మానవతా విలువలతో జీవిస్తారో, మనుషుని గౌరవించి, ఆదరించి, ప్రేమించి, మనిషిని మనిషిగా గుర్తించి, చేరదీసి, స్వీకరించి, అంగీకరించి నడుచుకుంటాడో, అటువంటి మానవత్వం గల మనుషులే దైవాంశ సంభూతులు అని
చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటువంటి మానవత్వాన్ని మనకు ఎవరు నేర్పించారు అంటే మన ప్రభువే. సాక్షాత్తు దైవాంశ సంభూతులైన ప్రభువే ఈ లోకానికి వచ్చి మనుషులందరినీ ప్రేమించాడు. ఎటువంటి తారతమ్యం లేకుండా ఈ జాతి ఆ జాతి, ఈ కులం ఆ కులం అన్నటువంటిది లేకుండా వీళ్ళు మనుషులు అన్నటువంటి మానవత్వంతో ప్రేమించాడు. అటువంటి భావాలు మనలో ఉండాలి. అప్పుడే మనం కూడా ఆ ప్రభువుకి సాక్ష్యం చెప్పిన వాళ్ళం అవుతాం. ఆ ప్రభుని జీవితంలో పాలు పంచుకున్న వాళ్ళం అవుతాం. ఆ విధంగా మన జీవితాలు మార్చుకోవాలి అంటే మన స్వంత శక్తి చాలదు. ఎంచేతంటే మనం స్వార్థంతో ఉన్నటువంటి మనుషులం. నిస్వార్థంగా, త్యాగంగా, మానవత్వంతో బ్రతకాలి అంటే ప్రియులార, విశ్వాసులారా, మన స్వంత శక్తి చాలదు. ప్రభువుతో ఉంటేనే ఇది సాధ్యం. ఆ ప్రభువే మన జీవితాల ద్వారా సాధ్యం చేస్తాడు, నడిపిస్తాడు, దీవిస్తాడు. ఆ విధంగా సర్వ మానవాళి రక్షణలో మన పాత్ర ఏంటో ప్రభువే మనకు చూపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంచేత భగవంతుడు ఏర్పరిచినటువంటి రక్షణ ప్రణాళిక సర్వ మానవాళి రక్షణ ప్రణాళిక. సర్వ మానవాళి రక్షణ ప్రణాళిక, విశ్వ ప్రణాళిక అని చెప్పాలి. ఈ విశ్వ ప్రణాళికలో మనల్ని భాగస్థులను చేస్తున్నాడు. ఏ విధంగా? తన యొక్క దీవెన ద్వారా, తన యొక్క ఆత్మవరాల ద్వారా, పవిత్రాత్మ భాగ్యాల ద్వారా, తన యొక్క ఆశీస్సుల ద్వారా మనందరం కూడా రక్షణలో పాలు పంచుకున్నాం. మనందరం అది మనతోనే ఉంచుకుంటే సరిపోదు, ఎంతోమందికి అందించడంలో సాయశక్తులా మనం ప్రయత్నించాలి, ప్రయాసపడాలి. అంచేతనే ప్రభువుతో బంధాన్ని ఏర్పరచుకుంటే ఆ ప్రభువే మనల్ని నడిపిస్తాడు, ఆ ప్రభువే మనల్ని దీవిస్తాడు, ఆ ప్రభువే మనల్ని క్షమిస్తాడు, మన్నిస్తాడు. తన యొక్క సన్నిధిలో చేర్చుకొని తన రక్షణలో ప్రముఖ పాత్ర వహించేటట్లు మనల్ని దీవిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంచేత మన జీవిత ప్రయాణంలో మనం నేర్చుకోవలసినటువంటివి రెండు విషయాలు. మొట్టమొదటిది, దేవుడు నన్ను పరిపూర్తిగా ప్రేమిస్తూ ఉన్నాడు. నా కోసం ఆయన మరణించాడు, జీవాన్ని పోశాడు, ప్రేమతో నింపుతూ ఉన్నాడు, జీవవంతులుగా జీవించమని ఆదేశిస్తూ ఉన్నాడు, నాతో ఉండమని కోరుకుంటూ ఉన్నాడు అన్నటువంటిది మనం నేర్చుకోవాలి. ఆ దేవుడి ప్రేమను అర్థం చేసుకున్న నాడే అంతటి ప్రేమమూర్తికి నేను నా జీవితంలో ఏం చేస్తున్నాను అని ప్రశ్న వేసుకుంటే సమాధానం దొరుకుతుంది. అప్పుడు ప్రభువుతో కలిసి బ్రతికేటువంటి భాగ్యానికి మనం నోచుకుంటాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అది మొదటిది. రెండవది ఏంటంటే, మనం ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ గతిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా, కష్టాలు, నష్టాలు, రోగాలు, సమస్యలు, మనస్పర్ధలు, కొట్లాటలు, ఏమైనా కూడా నా ప్రభువుతో ఉండడం నేర్చుకోవాలి. ఆ ప్రభువుకి దగ్గరగా ఉండడం నేర్చుకోవాలి. ఆ ప్రభువు మీద ఆధారపడి బతికేటువంటి ఆ మనస్తత్వం మనలో ఉండాలి. అప్పుడే తప్పకుండా ప్రభువు మనల్ని దీవిస్తాడు, నడిపిస్తాడు, సంరక్షిస్తాడు. ఈ విధంగా మన జీవితాలు నడిపించుకోవడానికి కావలసినటువంటి దివ్య అనుగ్రహాలు దయచేయమని మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, విశ్వాసులారా, ఈ తపస్సు కాలాన్ని సద్వినియోగం చేసుకుని రాబోయే ఈస్టర్ పండుగలు ఇంకా ఘనంగా చేసుకుంటూ ఆ ప్రభువుతో ముడిపడి అన్ని విధాలుగా ఆ ప్రభు యందు జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం, ప్రయాసపడదాం. అందులో గాను కావలసిన దివ్య అనుగ్రహాలు దయచేయమని ఈ పూజలో ప్రార్థన చేసుకుందాం. ఈ విధంగా ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పరచడంలో డీనరీ లెవెల్లో ఈ యొక్క తపస్సుకాల జూబిలీ వేడుకలు చేసుకుంటున్నా అంటే దీనికి మీ అందరి సహకారం ఎంతగానో చేశారు. మీ సహాయ సహకారాలకు గాను నేను నిండు మనసుతో నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మొట్టమొదటిగా ఆ దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతటి చక్కటి సదావకాశం ఇచ్చినందుకు సహకరించిన గురువులు, మఠవాసులు, విశ్వాసులు, ఊరి పెద్దలు, విచారణకర్తలైన మార్టిన్ స్వామి వారు, డీన్ అయినటువంటి బాలగారు, తర్వాత అన్ని ఏర్పాట్లు చేసి ప్లానింగ్ చేసినటువంటి మా జూబిలీ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ అర్లగడ్డ జోసెఫ్ గారికి, మరి సహకరించిన గురువులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, విశ్వాసులారా, ఒకటి మాత్రం నిజం, మేము కూర్చొని గంటల తరబడి ఎంత ప్లాన్ చేసినా, ఎన్ని ప్రణాళికలు వేసినా మీరు లేకపోతే ఏది జరగదు. అందుకే మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. మరి ఈ విధంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి నేను ముందుగా చెప్పాను, మఠంపల్లి చాలా పెద్ద విచారణ. ఏది చేయాలనుకున్నా, ఏది ఇక్కడ మనం ఏర్పాటు చేయాలనుకున్నా
అంతా దిగ్విజయంగా సాగుతున్న నమ్మకం నాకుంది. అందుకు మీరందరూ సహకరించారు, చాలా సంతోషం. అంచేత ఈ విధంగా మనకున్నటువంటి ఆ వ్యవస్థని, సంస్థని మనం కాపాడుకోవాలి. వ్యవస్థని, సంస్థని కాపాడుకునే బాధ్యత మేత్రానులు ఒక్కరిదే కాదు, బిషప్ గారిది ఒక్కరిదే కాదు. బిషప్ గారితో ఉన్నటువంటి మీరు, మీతో పాటు ఉన్నటువంటి మా గురువులు, మఠవాసులందరూ కలిసికట్టుగా ముందుకు సాగితేనే మన కళలు పండుతాయి, మన కళలు పండుతాయి. ఆ విధంగా రాబోయే మన మేత్రాసనాన్ని మనం దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో మనందరం కలిసికట్టుగా వేసినటువంటి ఆ ప్రణాళికలు, వేసినటువంటి ఆ క్రొత్త ఆలోచనలు, దానికి మీరు సహకరిస్తూ, సహాయపడుతూ, ప్రార్థిస్తూ మరి ముందుకు సాగింప చేయాలని నేను మరోసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ప్రియులారా, విశ్వాసులారా, ఈ విధంగా మన మేత్రాసనంలో కొన్ని విచారణలు ఉన్నాయి. మఠంపల్లిలాగా కేతపల్లి, ఇంకా కొన్ని విచారణలు, ఇవన్నీ కూడా పెద్ద విచారణలు, మరి బాగా స్థిరపడి బలపడినటువంటి విచారణలు. మరి కొన్ని విచారణలు ఉన్నాయి ప్యారిష్లు, అవి చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. వీటన్నిటిని కూడా చూసుకునేటువంటి బాధ్యత మనందరిది, ముఖ్యంగా నాది అని చెప్పాలి. అంచేత మనందరం కూడా సహకరిస్తే వీళ్ళందరినీ చూసుకోవడం చాలా సులువవుతుంది. అంచేతనే నేను రాబోయే ఈ ప్రణాళికలో ఏబీసీ అన్నటువంటి కేటగిరీలు ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. ఏ కేటగిరీలో ఎలా ఉంటుందంటే మఠంపల్లి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి మఠంపల్లి ఈ విధంగా ఏ కేటగిరీ అంటే బాగా ఎక్కువగా ప్రజలు ఉన్నవాళ్ళు, మరి సెల్ఫ్ సఫిషియన్సీ, వాళ్ళు ఆర్థికంగా బలపడినటువంటి వాళ్ళు ఈ ప్యారిష్లో ఒక 5-6 ఉండొచ్చు. అది ఏ కేటగిరీ. మరి బి కేటగిరీ అంటే మధ్యస్థంగా ఉన్నటువంటి కేటగిరీలు. సి కేటగిరీ అంటే ఏమీ లేదు, అక్కడ పూజకి డబ్బులు కూడా రావు. ఇటువంటి కేటగిరీలన్నీ కూడా ఏర్పాటు చేసి మనం ఉన్న వాళ్ళందరూ కూడా లేని వాళ్ళకి హెల్ప్ చేయడం కూడా నేర్చుకోవాలి. లేని వాళ్ళకి హెల్ప్ చేస్తూ మన విచారణ మొత్తం కాపాడుకునేటువంటి, మన మేత్రాసనాన్ని మొత్తం కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని నేను మరోసారి గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఈ మేత్రాసనం చూడండి, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా కొంతమంది ప్రజలు వెంటనే వస్తారు. వెంటనే వచ్చి, తండ్రి గారు మాది నల్గొండ, మేము నల్గొండ మేత్రాసనం చెందిన వాళ్ళం అని చెప్తూ ఉంటారు. ఆ మాట వినగానే నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. వాళ్ళు ఫాదర్స్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, ప్రజలు కావచ్చు, ఏదైనా కూడా నేను ఎక్కడికైనా వెళ్ళిన వెంటనే నా దగ్గరికి వచ్చి, తండ్రి గారు నాది నల్గొండ మేత్రాసనం, మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉందని ఏదో కొద్దిసేపు మాట్లాడుతుంటాం. ఈ విధంగా మేత్రాసనానికి చెందిన బిడ్డలుగా మనం ఎదగాలి. మఠంపల్లి విచారణ అయినా, కేతపల్లి అయినా, ఇంక ఏది ఏమైనా, మిర్యాలగూడైనా, లేకపోతే ఏ విచారణ అయినా కూడా మనందరం కూడా మేత్రాసనానికి చెందినటువంటి మనుషులం, విశ్వాసులం, బిడ్డలం అని చెప్పి మరోసారి మనం నిర్ధారణ చేసుకున్నట్లయితే, అయితే ఇక్కడ ప్రశ్న ఏంటి? నా మేత్రాసనం కోసం నేను ఏం చేస్తున్నా? అదే ప్రశ్న. విశ్వాసులు కాదు, మా గురువులు కూడా నేను అడుగుతున్నాను, నా మేత్రాసనం కోసం నేను ఏం చేస్తున్నాను అని ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నించుకోవాలి. అప్పుడే ఆ మేత్రాసనానికి చెందినటువంటి వాళ్ళం, ఆ మేత్రాసనానికి బిడ్డలం అన్నట్టుగా మనందరం కలిస్తే ఈ మేత్రాసనాన్ని ఎక్కడికో తీసుకుపోవచ్చు. మనం కలవటం లేదు, మనలో ఐక్యత లేదు. ఇదే పెద్ద సమస్యగా ఉంది. మనలో ఐక్యత లేనందుచేత మనందరం కూడా కొద్దిగా దిగజారిపోతూ ఉన్నాం. మన విలువల్లో, మన విశ్వాసంలో దిగజారిపోతూ ఉన్నాం. మనలో ఐక్యత ఉంటే మన మేత్రాసనాన్ని ఎక్కడికో తీసుకుపోవచ్చు. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రభు పేరట, ప్రభుని యందు మనందరం కూడా ఐక్యతగా, సమిష్టిగా ఒక మేత్రాసనానికి చెందిన బిడ్డలుగా మన మేత్రాసనాన్ని మనం కాపాడుకోవాలి. ఇది మనకిచ్చినటువంటి భాగ్యం. ఈ భాగ్యాన్ని దూరం చేసుకోకూడదు అన్నటువంటి విశాల హృదయంతో మనం బ్రతికినట్లయితే తప్పకుండా ఈ మేత్రాసనాన్ని మనం ఎంతో అభివృద్ధి పదంలో సాగిస్తాం. అప్పుడు ఎలా ఉంటుందంటే, అందరూ బాగుండాలి, అందరూ నాలాగే ఉండాలి, అందులో మనం కూడా ఉండాలి అని అనుకుంటేనే మంచి భావాలు. నేనే బాగుండాలి, మేము బాగుంటే చాలు, ఇంకెవరు ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటే అది స్వార్థం కదా. అలాంటిది ఉండకూడదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇటువంటి మంచి విశాల విశ్వ ప్రపంచానికి చెందినటువంటి దృక్పథాలు, ఆలోచనలు మనకి ఎలాగొచ్చాయి, ఎక్కడి నుండి నేర్చుకున్నాం అని ప్రశ్నించుకుంటే, నేను నమ్ముకున్న నా దేవుడు, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అది మన విశ్వాసం. ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. అప్పుడే విశ్వ శ్రీ సభకు చెందిన బిడ్డలుగా మనం ఉంటాం. మొట్టమొదటి ఎప్పుడైతే ఈ శ్రీ సభ, మేత్రాసన శ్రీ సభకు చెందిన బిడ్డలుగా మనం కలిసి ఉంటామో, ఒక్కుబడిగా ఉంటామో, మన యొక్క దాన ధర్మ క్రియలు కానీ, ఏదన్నా త్యాగం కానీ చేస్తూ ముందుకు వెళ్తామో, అప్పుడు మనందరం కూడా విశ్వ శ్రీ సభలో పటిష్టంగా ఉంటాం, ముందుకు సాగింపు చేసుకుంటాం. ఆ విధంగా
మన జీవితాలు మార్చుకోవాలని మరోసారి గుర్తు చేస్తున్నాను. అంచేత పిల్లల విశ్వాసులారా, మన మేత్రాసన అభివృద్ధి కోసం చేపట్టేటువంటి ప్రణాళికలు, ఆలోచనలన్నీ కూడా మీరు అర్థం చేసుకొని, అవగాహన చేసుకొని సహకరించాలని మరోసారి కోరుతున్నాను. మా గురువులకన్నీ నేను ముందే చెప్పాను. మా మేత్రాసనలో గురువులతో నేను అప్పుడే ఈ విషయాలు కొన్ని చెప్పాను. ఈ పూజకు సంబంధించినటువంటి విషయాలు మాస్ ఇంటెన్షన్స్ అంటాం. అయితే వీటిని మా గురువులు ఎన్ని పూజలు చేస్తారో వాళ్ళకి ఇచ్చేయండి. ఇక్కడ విచారణ నుంచి వివిధ పెద్దలు ఉన్నారు, విచారణకు సంబంధించిన సభ్యులు ఉన్నారు, సభ్యురాండ్రులు ఉన్నారు. కాబట్టి ఇంతకుముందు చెప్పాను, మళ్ళా కూడా మీతో కూడా చెప్తూ ఉన్నాను. కాబట్టి ఒకసారి గుర్తు చేసుకోండి. ఇక్కడ జరిగేటువంటి ఈ పూజలు ఇవన్నీ కూడా ఇక్కడ విచారణ గురువు ఎన్ని పూజలు చేస్తే అన్ని పూజలకు తగ్గ డబ్బులు ఆయనకి ఇస్తారు. మిగిలినవన్నీ కూడా మేత్రాసనానికి చెందాలి. ఏం చేస్తారంటే కొన్ని ఊళ్ళలో పూజలు ఉండట్లేదు, ప్రజలు చాలా పేదవాళ్ళు, పూజ పెట్టించుకునే స్థితిలో కూడా లేరు. అటువంటి వాళ్ళకి సహాయ సహకారం అందించాలంటే వాళ్ళు మిమ్మల్ని అడిగారు, నన్ను అడుగుతారు, నా దగ్గరికి వస్తారు, విన్నవించుకుంటారు వాళ్ళకి బాధ. వాళ్ళకి చేయడానికి నేను ముందుకు వెళ్ళాలి అంటే మీరు ముందుకు రావాలి. ఈ విధంగా మేత్రాసనానికి ఎంతగానో సహాయ సహకారం అందించాలని మరోసారి గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా ఇవన్నీ ప్రతి మేత్రాసనంలో కూడా ఉన్నాయి. ఈ పూజ సంబంధించినటువంటి అన్నీ కూడా డయాసిస్కి రావాలని, మేత్రాసనం చెందాలని. మరి రెండవదిగా నెలలో రెండవ ఆదివారం వచ్చినటువంటి చందాలు డయాసిస్కి చెందాలి, డయాసిస్కి రావాలి. ఇవన్నీ ఒకప్పుడు మన డయాసిస్లో ఉన్నాయి, కానీ రాను అడుగంటిపోయాయి. మళ్ళీ మనం అందరం కూడా ముందుకు వెళ్ళి ఈ యొక్క వ్యవస్థని, సంస్థని కాపాడుకొని మనందరం కూడా భాగస్తులు కావాలని నేను మరలా గుర్తు చేస్తున్నాను. కాబట్టి పిల్లల విశ్వాసులారా, మనందరి కోరిక ఒక్కటే కావాలి. ఏంటంటే మన మేత్రాసనాన్ని అభివృద్ధి చేసుకునేటువంటి ఆ యొక్క గొప్ప దీవెన భగవంతుడు మనకి ఇవ్వాలని, దానికి మన వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉండాలని ఈరోజు మనం ఆలోచన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మరోసారి మీ అందరికీ పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి మఠంపల్లి విచారణ చాలా పెద్ద విచారణ. మరి మొదటి నుంచి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు, ఇంతకుముందు వచ్చినప్పుడు చెప్పాను, మఠంపల్లి అనేటువంటి ఈ ఊరి పేరు నేను విన్నాను, కానీ ఇప్పుడు చూస్తున్నాను. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఈ ఆనందాన్ని, సంతోషాన్ని నేను మీ అందరికీ కూడా పంచుకుంటున్నాను. అందరం కలిసికట్టుగా ముందుకు సాగినట్లయితే తప్పకుండా మన మేత్రాసనం ముందుకే వెళ్తుంది, కానీ వెనక్కి తిరిగి చూడదు. ఆ విధంగా చూడకూడదు, ముందుకే వెళ్ళాలి. ముందుకు వెళ్తూ ప్రతి ఒక్కరిని కూడా మనం ఆదుకోవాలి. లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ ఆదుకోవడంలో కూడా మనం ముందుకు వెళ్తే తప్పకుండా మన శ్రీసభ, మన మేత్రాసనం ఇంకా ఎంతగానో అభివృద్ధి చెందుతుందని నేను ఆశిస్తున్నాను. దానికి గాను మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన ద్వారా మనం సాధించుకోవాలి, ఐక్యత ద్వారా సాధించుకోవాలి. మన విశ్వాసం ఆధారపడేటువంటి మనస్తత్వం ఆ ప్రభు ద్వారా మనం సాధించుకోవాలి. అందులో గాను ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఈనాడు మీరు సమర్పిస్తున్నటువంటి పూజా బలులు, ఇప్పుడు మీరు ఇస్తున్నటువంటి ప్రేమ కానుకలన్నీ కూడా నల్లగొండ మేత్రాసనానికే చెందుతాయి. కాబట్టి ఉదారముగా ఈ తపస్కాలంలో మీ యొక్క కానుకలు సమర్పించాలని, మీ అర్పణలు సమర్పిస్తూ, మీ విన్నపాలు సమర్పిస్తూ ఈ పూజా బలిలో పాల్గొందాము.
వసగిన నా జీవితము నీకే సొంతము ప్రభువా. నీవు వసగిన నా జీవితము నీకే స్వంతము ప్రభువా. విశ్వవిభుడైన నా ప్రాణనాథ స్వీకరించుకొనుమా నా అర్పణ. సహోదరి సహోదరులారా, నేను మీను అర్పించిన ఈ బలి సర్వశక్తి గలాపితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. సర్వశక్తి గల ఓడిచి సర్వేశ్వర, మహాశక్తివంతమును పవిత్రములైన ఈ బలి ప్రభావమున మేము పాప విముక్తులము అగుదుముగాక. తద్వారా మేము నిర్మల హృదయములతో మాకు సర్వాధారమైన నిన్ను చేరుకొందుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పాపను పిత, సర్వశక్తి గడిచి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటును నీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా శారీరక ఉపవాసముల ద్వారా నీ మా తప్పిదములను అరికట్టుచున్నావు. మా మనస్సులను ఉన్నతమునకు తిప్పుచున్నావు. మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నావు. వీటినన్నింటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తివంతులు వణకుచున్నారు. పరమండమందుల బలవంతులను ఆనందపరవశుల భక్తి జ్వాలను ఏకీభవించి పొగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి దీనభావముతో నేను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రులు పవిత్రులు పవిత్రులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్ర గుట్టు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున మా కొరకును మా ప్రభువునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమకు తన ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రొంచి శిష్యులకిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపు మేలైన ఇది మీ కొరకు అప్పగింపబడినున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రలు అందుకొని మరలా మీ కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయడి. ఎలియనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారముకై ధారవేయబడును. దీన్ని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము.
మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముతో పాలివారు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, మమ్ము మీ ప్రపంచమంతటా వ్యాపించిన నీ స్థిరసభ్రు జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా దమ్మన్ కుమార్ పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగుదున్న నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశమును చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లిగా మరియమాతతోనూ ఆమె భర్త పుడిత జోజప్ప గారితోనూ పుణిత అపోస్తులతోనూ ఆదుని నీవు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మా పుణిత జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతోనేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.
ప్రియులారా, విశ్వాసులారా, పరలోక జపంలోనే పరమార్థం ఇమిడి ఉంది అనేటువంటి అంతరార్థాన్ని గ్రహిస్తూ ప్రభు నేర్పించినటువంటి పరలోక జపాన్ని అందరం కలిసి భక్తిగా చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, నీ కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని, సమాధానమును, ప్రేమను, ఐక్యతను ప్రసాదింపుము. మీ దానుగుణ పాపం నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి, బాధల నుండి, ఆకస్మిక చావుల నుండి సర్వదా మమ్ము కాపాడము. మేము మోక్షానందమును మా రక్షణ యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. ప్రియులారా, విశ్వాసులారా, నేటి కుటుంబంలో, సమాజంలో, ప్రపంచంలో కూడా ప్రజలు అశాంతితో, అసమాధానంతో అల్లాడిపోతూ ఉన్నారు. శాంతి సమాధానాల కోసం తహతహలాడుతూ ఉన్నారు. ఏం చేతనంటే ఎక్కడ చూసినా సమస్యలు, మనస్పర్ధలు, కలహాలు, కొట్లాటలు, రాగద్వేషాలు, ద్వేషభావాలు, ఈర్ష, అసూయ ఇవన్నీ ఉన్నప్పుడు శాంతి, ప్రేమ, సంఘీభావం రావాలంటే చాలా కష్టం. కాబట్టి మన ప్రభువే మనకు నేర్పిస్తాడు. ఆ ప్రభువుతో అంటి పెట్టుకొని జీవించడం ఒకటే మనం నేర్చుకోవాలి. అంచేత మన ప్రభు శాంతమూర్తి, శాంతిని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అంచేతనంటే ఉత్తానమైన తర్వాత పదే పదే శిష్యులకు దర్శనాన్ని ఇచ్చి మీకు శాంతి కలుగునుగా కానీ దీవించాడు. మనల్ని అందరినీ కూడా పుష్కలంగా శాంతి సమాధానాలతో దీవించాడు. అటువంటి శాంతి స్వభావంతో బతకడానికి కావలసిన దివ్య అనుగ్రహాలు దయచేయమని మనం ప్రార్థన చేసుకుందాం. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులు వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపము. నీచిత ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరు శాంతి సమాధానాలు తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపమును పరిహరించడి ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపమును పరిహరించడి ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపమును పరిహరించడి ప్రభువా, మాకు శాంతి సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లౌకిక పాపములను పరిహరించిన వారు, మన ప్రభువు, మన రక్షకుడు, మన జీవాహారం, జీవనాధారం, మన జీవిత సర్వం, సకలం, సమస్తం, మన జీవిత ఆరంభం, జీవిత అంతం. అటువంటి విశ్వాసంతో, ప్రేమతో ఆయన విందులో పాల్గొన్న మనందరం ధన్యులం. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ ఆరోగ్యం పొందును. దయచేసి గమనించండి, దివ్య సప్రసాద స్వీకరణ. అందరూ కూడా భక్తియుతంగా దివ్య సప్రసాదాన్ని స్వీకరించి మీ స్థలానికి వెళ్ళి కూర్చొని ప్రార్థన చేయండి. పక్కన వాళ్ళతో ముచ్చట్లు పెట్టడం కానీ లేదా వెళ్ళిపోవడం కానీ జరగవద్దు. చివరి ఆశీర్వాదం వరకు కూడా అందరూ దేవాలయంలో ఉండవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. కథోలిక క్రైస్తవులు కానట్లయితే వాళ్ళు దివ్య సప్రసాదం తీసుకోవద్దని మనవి చేస్తూ ఉన్నాను. కేవలము కథోలిక క్రైస్తవులు, ఇంతకుముందు ఎవరైతే దివ్య సప్రసాదాన్ని స్వీకరించారో వాళ్ళు మాత్రమే దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఎవరు కూడా వెళ్ళిపోవద్దు. చివరి ఆశీర్వాదం వరకు కూడా దేవాలయంలో కూర్చొని ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. గురువులు మీ దగ్గరకు వస్తున్నారు, మీరు ఒత్తుకోవద్దు, తొందరపడవద్దు, ఆతృత పడవద్దు. కాబట్టి భక్తియుతంగా అందరు లేచి నిలబడి దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలని మనవి చేస్తూ ఉన్నాను.
బయటకు వెళ్ళండి ఫాదర్స్. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము సజీవ దేవుని బలియాగ ఫలము అందరు లేచి నిలబడండి. జీవ మాధుర్యం స్థలం ఇవ్వండి. జీవాహారం జీవాహారం నిరీక్షించిన ఆహారము సాతాన్ని జయించిన ఆహారము సాతాన్ని జయించిన ఆహారము రండి లోకొందము యేసుతో పరమును చేరుకొందము రండి లోకొందము యేసుతో పరమును చేరుకొందము యేసుని దేహం మధురాహారం క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం యేసుని దేహం మధురాహారం క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం నుండి దిగి వచ్చిన ఆహారము అన్నాను మించిన ఆహారము అన్నాను మించిన ఆహారము పదములో నడుపుము తండ్రి ఎండిపోయిన నేలవలే నా ఆత్మ ఆరాట పడుచున్నది నీ జీవ వర్షమును కురిపించి ఉజ్జీవ పదములో నడుపుము తండ్రి దివ్య సప్రసాదము దివ్య జీవ మార్గము దివ్య సప్రసాదము నిత్య జీవ మార్గము దివిని భూమిని ఏకము చేసే వరప్రసాదము యేసుని దేహం మధురాహారం క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం యేసుని దేహం మధురాహారం క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము మన్నాను మించిన ఆహారము మన్నాను మించిన ఆహారము భూలోకమంతా నిరీక్షించిన ఆహారము జయించిన ఆహారము
దుప్పివలే నాత్మ ఆరాటపడుచున్నది. నీ సత్య వేదమును నడిపించి ఓ జీవ పదములో నడుపుము తండ్రి. తప్పికొనిన దుప్పివలే నాత్మ ఆరాటపడుచున్నది. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోవాలి. ప్రార్థన చేసుకుంటూ మన హృదయంలోనికి వేంచేసినటువంటి క్రీస్తు భగవంతుణ్ణి ప్రార్థన చేసుకుంటూ అందరూ కూడా ఇక్కడే కూర్చోవాలి. ఎవరు కూడా బయటికి వెళ్ళవద్దు. మీరు వెళ్ళిపోయే ముందు మీకు టీ, స్నాక్స్, మజ్జిగ కావాలంటే మజ్జిగ, నీళ్లు కావాలంటే నీళ్లు, ఏదంటే అది సిద్ధంగా ఉన్నది. అవి మీరు తీసుకొని వెళ్ళవచ్చు. మొదటగా ఈ 2025వ సంవత్సరాన్ని జూబిలీ సంవత్సరంగా కొనియాడుతున్న మనము మన డీనరీలో, మిరియాలగూడ డీనరీలో ఉన్నటువంటి విచారణలు అన్నీ కలిపి ఈరోజు మఠంపల్లిలో ఈ జూబిలీ నిరీక్షణ యాత్రికుల సదస్సును ఏర్పాటు చేసుకొని ఈరోజు ఈ జూబిలీ మహోత్సవాలు జరపడానికి దేవుడు మనకి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా మఠంపల్లి మొదటిసారి బిషప్ గారు వచ్చినప్పుడు ఎంతో సంతోషపడి ముచ్చటపడి మఠంపల్లిలో ఈ యొక్క జూబిలీ వేడుకలు చేయాలని నిర్ణయించి అన్ని విచారణ నుంచి ఈరోజు మఠంపల్లి విచారణకు పిలిపించి మన కోసము సమయాన్ని కేటాయించి రోజంతా మన దగ్గర ఉండి దివ్య బలి పూజను సమర్పించి మన కోసం ప్రార్థించినటువంటి మన ప్రియతమ తండ్రి గారు మహాగణ దమన్ కుమార్ గారికి మన విచారణ తరపున, డీనరీ తరపున నేను ప్రత్యేకముగా ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా విచ్చేసినటువంటి గురువులు ఒక్కొక్కరి పేరు చెప్పాలంటే అవసరం లేదా? ప్రతి విచారణ గురువుకి కొంతమంది వెళ్ళిపోయారు. వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాను. సినడాలిటీ అనేది ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. బిషప్ గారు, గురువులు, కన్యాశ్రీలు, బ్రదర్స్, తర్వాత గృహస్థ క్రైస్తవులు అంటే అందరము ఇక్కడే కలిసాము. కాబట్టి సిస్టర్స్కి, బ్రదర్స్కి, తర్వాత గృహస్థ క్రైస్తవులందరూ మీరందరూ కూడా ఈ యొక్క జూబిలీ వేడుకలో మేము కూడా భాగస్థులము, శ్రీ సభలో మాకు కూడా బాధ్యత ఉన్నది అని తెలియచేయటానికి సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చారు. కాబట్టి మీ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాను. దివ్య బలి పూజలో పాటలు పాడినటువంటి మఠంపల్లి గాయక బృందానికి నేను ప్రత్యేకముగా ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరగాలంటే దాని వెనకాల చాలా పని ఉంటుంది. ముఖ్యంగా డబ్బులు ఖర్చు పెట్టాలి. మా పెద్ద మనుషులు, మఠంపల్లి దేవాలయ పెద్ద మనుషులు, గ్రామ క్రైస్తవులు మొట్టమొదటిగా పెద్ద మనుషులు ముందుకొచ్చి చేద్దాం సార్ మనము అని వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో మా విచారణ, మఠంపల్లి విచారణ, ముఖ్యంగా మఠంపల్లి గ్రామస్తులు ముందుకు వచ్చి తమ వంతుగా సహాయ సహకారాలు అందించి వచ్చినటువంటి అతిథులను మంచిగా చూసుకోవాలి. వారు బాధతో వెళ్ళకూడదు, సంతోషంగా చూసుకొని సంతోషంగా పంపాలి. కాబట్టి ఆ ఉద్దేశంతో మా ప్రజలంతా కూడా, మా క్రైస్తవులంతా కూడా ముందుకొచ్చి ఎంతో ఉదార స్వభావంతో, మంచి మనసుతో తమ యొక్క గొప్పతనాన్ని, విశ్వాసాన్ని చాటుకున్నారు. కాబట్టి వారికి అందరికీ, పెద్ద మనుషులకి, తర్వాత గ్రామ క్రైస్తవులకి, అదేవిధంగా రఘునాథపాలెంలో ఉన్నటువంటి
క్రైస్తవులకి వాళ్ళు కూడా తమ వంతుగా వాళ్ళు చేసే సహాయాన్ని చేశారు, కట్టెలు తీసుకురావటము చేశారు. కాబట్టి వాళ్ళకు కూడా నేను ప్రత్యేకముగా ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. చేతులు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కొట్టండి, చేతులు లేనటువంటి వాళ్ళు వద్దు. ఇక ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించడానికి జూబిలీ కమిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫాదర్ అర్లగడ్డ జోసఫ్ గారికి, తర్వాత అల్లం బాలగారికి, తర్వాత ఇంకొకరు రాజశేఖర్, వీరు ముగ్గురు కమిటీ మెంబర్స్లో ఉన్నారు. వారికి నేను ప్రత్యేకముగా ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఈ యొక్క వేడుకల్లో పాలు పంచుకోవడానికి విచ్చేసినటువంటి కౌన్సిల్ మెంబర్స్ వేముల సాగర్, తర్వాత అరుణ్ కుమారు, నేనే ఇవ్వలేరు, వారికి ప్రత్యేకముగా ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాను. నా చేతుల కవర్లు చూడగానే సాయం డబ్బులు పట్టుకొచ్చారనుకుంటారు కదా, కరెక్టే, డబ్బులు అయ్యి. ఈ డబ్బులు ఎక్కడి అంటే చెప్తాను. మనము నవంబర్ నెలలో మొదటి వారంలో జ్యోతిర్మయ్ బైబుల్ ఎగ్జామ్స్ రాసాం. మన విచారణలో 4th కేటగిరీ అంటే గృహస్థ క్రైస్తవులు, ఎంప్లాయీస్ వాళ్ళు రాసేటువంటి బైబుల్ ఎగ్జామ్ నిర్గమకాండం అనుకుంటాను. అందులో మా వాళ్ళు కష్టపడి చదివారు. మాకే 4 ప్రైజులు వచ్చినాయి మా విచారణకి. నాలుగు కాదు 3, సెకండ్ ప్రైజ్లు ఇద్దరికి వచ్చినవి. కాబట్టి వాళ్ళు ప్రైజ్ పంపించారు. ఈ రోజున బిషప్ గారి చేతుల మీద ఈ జూబిలీ వేడుకల సందర్భముగా వీరికి అందించాలని కోరుతున్నాను. ఫస్ట్ ప్రైజ్ గాదే సుజాత, సెకండ్ ప్రైజ్ బంటు ప్రసన్న, సెకండ్ ప్రైజ్ తుంగం శిల్ప, సెకండ్ ప్రైజ్ ఇద్దరికి, బంటు ప్రసన్న, తుంగం శిల్ప. ఫోర్త్ ప్రైజ్ చింతల సంధ్య, కంగ్రాచులేషన్స్. గెలుపొందినటువంటి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ బైబుల్ ఎగ్జామ్ అనేది ఇంతకుముందు కూడా చెప్పాను, అందరూ కూడా అవగాహన కల్పించడానికి, బైబిల్లో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని అవగాహన కల్పించడానికి కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు, కథోలికులకు మాత్రమే, అందరికీ, హిందూస్ కూడా రాయొచ్చు. ఆ జ్యోతిర్మయి సంస్థ యొక్క ఉద్దేశము అది. ఎవరైనా రాయవచ్చు. చదువున్నటువంటి వాళ్ళు చదవాలి అన్న ఉద్దేశంతో, బైబిల్ తెలవాలి అన్న ఉద్దేశంతో దాన్ని ఏర్పాటు చేశారు. అందుకే ఈ ఎగ్జామ్ని మనము మన విచారణలో కండక్ట్ చేశాం. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ప్రియులారా, విశ్వాసులారా, ఇక చివరిగా మరోసారి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ఆశీస్సులు శుభాకాంక్షలు. ఇంతమంది వచ్చినా కూడా మేము తట్టుకోగలం అన్నట్టుగా మఠంపల్లి విచారణకర్తలు మరియు పెద్దలు అందరూ కూడా మంచిగా సహకరించారు. మఠంపల్లి వారికి వచ్చినటువంటి వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు. మఠంపల్లిలో ఏ కార్యక్రమం పెట్టినా కూడా మేము చేస్తాం, మేము ఉన్నాం అన్నటువంటి ఆ యొక్క ధైర్యాన్ని మీరు మాకు ఇస్తున్నారు. అందుకు మరోసారి మీ అందరికీ, ముఖ్యంగా అన్ని ఏర్పాట్లు సాగించినటువంటి మార్టిన్ సాల్ వారికి, మరి పెద్దలకి, సహకరించిన ప్రతి ఒక్కరికి, మహిళా సంఘాలకి, మరి సిస్టర్స్కి, డీనరీ నుంచి వివిధ డీనరీస్ వచ్చిన సిస్టర్లు ఉన్నారు, ఫాదర్స్ ఉన్నారు, అందరూ సహకరించారు. పేర్లు చెప్పాలంటే ఇది ఒక లిటనీ అయిపోద్ది. అంచేత అందరికీ పేరున
నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఇక చివరిగా 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఇంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు మా మఠంపల్లి విచారణని పుణ్యక్షేత్రం చేస్తే బాగుంటుందేమో, మేత్రాసన స్థాయిలో పుణ్యక్షేత్రం చేస్తే బాగుంటుందేమో ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పి విన్నవించారు. అది నేను విన్నాను, ఆలోచన చేస్తూనే ఉన్నాను. ఏదో ఒకరోజు జరగబోతుంది, అందులో గాను ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం చేతునంటే మఠంపల్లికి చాలా పెద్ద పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి విచారణ. మరి ముఖ్యంగా చెప్పాలంటే సిఎస్ఏ సిస్టర్స్ ఇక్కడి నుంచే వాళ్ళ యొక్క సభని స్టార్ట్ చేశారు. పాస్కా సిల్వియో వారు ఇక్కడి నుంచే ప్రారంభించారు. ఇక్కడి నుంచే చాలామంది మొదటి కన్యలు ప్రారంభమయ్యారు. ఈ విధంగా చరిత్ర చూసుకుంటే చాలా గొప్ప చరిత్ర ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఇక్కడ అన్నీ చాలా చక్కగా నిర్మాణం చేసుకున్నారు. కాబట్టి మరోసారి మీరు విన్నవించినటువంటి ఆ విన్నపాన్ని నేను ఆలోచన చేస్తూ ప్రార్థన చేస్తూ ఏదో ఒక రోజు మీకు శుభవార్తను అందిస్తానని మాట ఇస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. అంతేకాకుండా మీ ఊరు పండగకి ఏప్రిల్ 25వ తేదీ నాడు మీరందరూ నన్ను ఆహ్వానించారు. రాలేకపోతున్నందుకు నేను చింతిస్తూ ఉన్నాను. ఏం చేతనంటే 22 నుంచి 27 వరకు కూడా హోలీ ల్యాండ్స్ వెళ్తున్నాను. పరిశుద్ధ జెరూసలేం, ఇస్రాయేల్. అది బిషప్లకు మాత్రమే వాళ్ళు ఏర్పాటు చేశారు. మరి మొట్టమొదటిగా బిషప్ అయ్యారు కదా, మీరు వస్తే మంచిదని చెప్పి వాళ్ళు ప్రోత్సహించారు. అంచేతనే నేను వాళ్ళతో బిషప్లతో కలిసి హోలీ ల్యాండ్స్కి వెళ్తున్నాను. అంచేతనే మీ పండగకి రాలేకపోతున్నాను. కానీ మీ గురించి అక్కడ పూజలు చేస్తాను, ప్రార్థన చేస్తానని మాట ఇస్తున్నాను. నాకు బదులుగా విజయవాడ మేత్రానులు వస్తూ ఉన్నారు. రాజారావు గారు, తెలుగుతోటి రాజారావు గారు ఇక్కడికి వచ్చి పూజ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మార్టిన్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. మరి ఊరి పెద్దలు కూడా అర్థం చేసుకున్నందుకు చాలా వందనాలు. ఈసారి తప్పకుండా వచ్చి నేను పూజ చేస్తానని మాట ఇస్తున్నాను. మరి ఈసారికి మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ఇటువంటి ప్రోగ్రామ్స్ మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి. ఎందుకంటే మేత్రాసనమే ముందుగా నేను ఇచ్చేటువంటి ప్రాధాన్యత. ఈలోగా వచ్చేటువంటి కార్యక్రమాలు అప్పుడప్పుడు నేను అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ విధంగా అడ్జస్ట్ చేసుకుంటున్నానని మీకు ముందే తెలియపరుస్తున్నాను. తెలుసుకొని ప్రార్థన చేయండి. మీకోసం ఆ ఇజ్రాయెల్లో ఆ పవిత్ర భూమిలో నేను ప్రార్థన చేస్తాను, పూజ చేస్తానని మాట ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ తండ్రి గారా, చాలా చక్కగా చెప్పారు. మీరు ఇంతమందే కాదు, ఇంతకన్నా డబ్బులు వచ్చినా మేము భరిస్తాము, కానీ మా దగ్గర గుప్త నిధి అంటూ లేదు. అయినా మా ప్రజల యొక్క ఉదార స్వభావంతో ఇంకా ఇంతమంది డబ్బులు వచ్చినా భరించడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు ఎంతమంది వచ్చినా మా విచారణ అంటే మఠంపల్లి విచారణ సిద్ధంగా ఉన్నది మీకు భోజన ఏర్పాటు చేయటానికి. తప్పకుండా. థ్యాంక్ యూ. తర్వాత ఇది మఠంపల్లి వాళ్ళకి మాత్రమే, మిగతా వాళ్ళకి కాదు. ఆదివారం రోజు ఒకటే పూజ ఉంటుంది 7 గంటలకి 6వ తారీఖు. తర్వాత వారము మాణికమల ఆదివారము, ఆ రోజు ఒకటే పూజ ఉంటుంది. సిస్టర్స్ దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మన పండగ వస్తుంది ఈస్టరు. ఈస్టర్ తర్వాత ఆ రోజు ఈస్టర్ రోజు కూడా ఆదివారం రోజు ఒకటే పూజ ఉంటుంది. తర్వాత మన పండుగ అయిన తర్వాత కూడా ఆదివారం వస్తుంది, ఆ రోజు కూడా ఒకటే పూజ. అంటే ఈ వారం అంతా కూడా ఆదివారాలు ఒకటే పూజ. అన్ని పూజలు 7 గంటలకి. కానీ ఈస్టర్ రోజున నీ సమయం ఆ రోజు చెప్తాను. అర్ధరాత్రిలో మీకు ఎన్ని గంటలకు అనేది తెలియచేస్తాను. కాబట్టి మిగతా ఆదివారాలన్నీ కూడా ఒకటే పూజ ఉంటుంది ఈ నెల అంతా కూడా. తర్వాత మే నెలలో మరలా చెప్తాము. ఓకే, థ్యాంక్ యూ. అందరు లేచి నిలబడండి. క్రీస్తునందు అతని రక్తం ద్వారా మనము రక్షణము పొందితిమి, మన పాపములు క్షమింపబడినవి. ప్రార్థించుదాము. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, గడిచిన జీవిత విధానమును విస్మరించి పాత దశ నుండి నూతన దశకు చేరుకొనుచున్న మమ్ము కరుణింపుము. మేము పూర్వపు పాప స్వభావముని విడనాడి క్రొత్త మనస్తత్వంతో నూతనీకరింపబడి
పవిత్రమైన మనస్సులతో జీవింతుముగాక. క్రీస్తు మాకు అందించినటువంటి మానవత్వంలో, దైవత్వంలో పాలు పంచుకొని ఆయన ప్రేమ తత్వాన్ని అలవర్చుకొని మా జీవితాలు ధన్యం చేసుకునే భాగ్యం దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మనందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఇప్పుడు ఒక మిర్యాలగూడ డిఎన్ఆర్ గురువులచే ఒక గురు ఫోటో ఉంటుంది. అందరూ కూడా సురక్షితంగా ఇంటికి వెళ్ళాలని మనసారా కోరుకుంటూ ఏర్పాటు చేసిన మఠంపల్లి విచారణకర్త సంఘ పెద్దలకు మిర్యాలగూడ డిఎన్ఆర్ తరపున మరొకసారి అందరికీ శుభాభివందనాలు. గ్రూప్ ఫోటో. ముందున్నటువంటి వాళ్ళు వెనక జరగండి. ఇంకొక అవకాశం ఉంటుంది మీకు. అందరు వెనక జరగండి, ఎందుకంటే ఫోటో దిగేది కాబట్టి. ప్రతి విచారణ నుంచి వచ్చారు కాబట్టి మీ విచారణ గురువు, మీరు, బిషప్ గారు కలిసి ఫోటో దిగడానికి అవకాశం ఉంటుంది. ఉండాలనుకుంటే ఉండండి, ఫోటో దిగి వెళ్ళవచ్చు. మీరు మీ విచారణ గురువుతో కలిసి బిషప్ గారితో ఫోటో దిగవచ్చు. అదేవిధంగా వెనక జరగండి. అందరికీ మంచినీరు, అక్కడ మజ్జిగ అనేవి ఇవ్వబడుతూ ఉన్నాయి. అవి స్వీకరించాలని కోరుతూ ఉన్నాము. ఎన్నెన్నో ఆశలతో పయనించే శ్రీ సభయాత్రికులం, నిరీతిలో నిరాశలో ప్రభవించిన జ్యోతిమయా నజరేయా యేసయ్యా. నిరీక్షణ వేడుకలో తొలి పొద్దును నీవయ్యా నజరేయా యేసయ్యా. జూబిలి 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 యేసయ్యా నజరేయా యేసయ్యా. జూబిలి 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 మిర్యాలగూడ డిఎన్ఆర్ వాళ్ళు ఫోటో దిగుతూ మిర్యాలగూడ వాళ్ళు